వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అదంతా ఊరిన సూప్ ఉంటుంది కదా, దట్ ఈస్ వైన్. అది తాగితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు. పాముల్లో వేసుకొని తాగితే దాన్ని ఉంచుతారు కదా, ఆ జార్లో వేసి ఆ పాము సీరియస్లీ దాన్ని వైన్ అనుకుని తాగుతారు అనమాట. ఎంత ఏజ్డ్ అయితే అంత కిక్. అంటే మనకు కూడా అంతే కదా. ఇప్పుడు వైన్ పాము అన్ని సంవత్సరాలు దాంట్లో ఉంటే అట్లనే మరి అందుకే ఇన్ని రోగాలు తీసుకొస్తారు వాళ్ళు. తీసుకొచ్చి వాళ్ళ కాన్సెప్ట్ వేరు, రోగాలు పోతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మనకి కాంట్రవర్సీ విషయాలు మనకి ఎందుకు. ఇప్పటిదాకా చైనాను పొగిడారు కదండి, ఎన్ని విషయాల్లో పొగిడారు. ఇప్పుడు దీంట్లో తిట్టొద్దా? పొగిడినప్పుడు తిట్టాలి కూడా కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఇదే కాన్సెప్ట్ చెప్తా, ఓకే, దీనికి మంచి ఫ్యాన్సీ ప్రైజింగ్ పెట్టేస్తా, ఓకే, తెల్లగా అయిపోతారు, చర్మం మృదుగా అవుతారంటారు. మనం తాగరా? ఇప్పుడు ఆ పాములు ఉన్నాయంటే తాగరు, వైన్ ఉందంటే తాగుతారేమో. కానీ పాములు ఉన్నాయి దాంట్లో అంటే మనకు కనిపిస్తుంటే పాములు మన ఎవరు తింటారండి? తినరు. పాములు తినరు, ఇంకేమైనా తినొచ్చేమో కానీ పాములు, కప్పలు కూడా తినరు మన వాళ్ళు నాకు తెలిసినంత వరకు. కప్ప యాక్చువల్లీ మీరు చికెన్ తింటారు కదా. నేను వెజిటేరియన్ అండి. చికెన్ తినేటోళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు చికెన్ కొంచెం ఫైబ్రస్ అంటే దాన్ని ఏమంటారు దాన్ని, కొంచెం ఇట్లా ఉంటుంది కదా, పీచు ఉంటుంది కదా చికెన్. కప్ప అంట చాలా మృదువు ఉంటుందంట, నోట్లో పెడితే మన పీస్ మిఠాయి తింటే కరిగిపోతుంది కదా, అలా కరిగిపోతుంది అంట. ఇంత డీటెయిల్గా చెప్తున్నా, నీకు తెలుసా భయ్య? మీరు తిన్నారు కదా, నిజం చెప్పండి. ఒక నిమిషం ఫోన్ ఇస్తారా, మా వైఫ్ని అడుగుతా, చెప్పేసి వచ్చా అని చెప్పేసి. లేదు నేను తినలేదు, కానీ చాలా మంది చెప్తారు హే ఇట్స్ సో టెండర్ యార్, నోట్లో పెడితే కరిగిపోతుంది అని చెప్పేసి అంటారు. ఏంటి కప్ప కరిగిపోవడం అంటే అంత అలాంటి ఫీల్ చెప్తారు వాళ్ళు. చికెన్ తింటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అంతుంటే, కప్ప తింటే మాత్రం సాఫ్ట్గా ఉంటుంది, ఇట్లా తింటే అసలు అని చెప్పేసి చెప్తారు. నేను కూడా అదే ముఖం పెడితే ఇక్కడ ఏదో నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి మా వైఫ్ని వెట్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తీసుకుని అని చెప్పేసి అంటే 2 days నాతో మాట్లాడతాను. ఎందుకని చెప్పేసి అంటే ఆ పక్కనే అవన్నీ ఉంటాయి, వాటిని దాటుకుని వెళ్ళాలి, చికెన్ తీసుకుని రావాలంటే నేను వెళ్ళను అని చెప్పేసి తను అంటది. బట్ అక్కడికి వెళ్తే ఫ్రెష్ ఉంటుంది, వెళ్ళమని చెప్పేసి అంటే 2 days లేదు, అంతే ఉంటుంది. ఫ్రెష్ అంటే వాళ్ళు మరి ఇంకా బతుకుని ఈ కాన్సెప్ట్ కూడా చెప్తా. తినేది ఏం తింటారో తెలియదు భయ్యా, కానీ మంచి ఫ్రెష్ ఉండాలి వాళ్ళకి. అంటే నీటిలోంచి ఇట్లా తీయాలి, నీటిలోంచి తీసి ఇట్లా జంపింగ్ కొడుతుంటుంది, ఫ్రాగ్ జంప్స్ అంటారు, అట్లా జంపింగ్ కొడుతుంటుంది. దాన్ని చూస్తారు, ఇట్లా ముందుకు వెనకకు చూస్తారు, ఏం చూస్తారు తెలియదు, ముందుకు వెనకకు చూస్తారు. దాని పొట్ట అనేది ఇట్లా బయటికి రాకూడదు, అంటే ఇట్లా ఫ్లాట్ ఉండాలంట, 6 pack. సీరియస్లీ అదొకటి. ఒక స్టాండ్లా ఉంటుంది అనమాట, దాని 2 కాళ్ళు అందులో ఇట్లా పెట్టేస్తారు, ఇట్లా ఒకటే. అంటే వాళ్ళ టెక్నిక్ ఇందులో కూడా ఇట్లా టెక్నిక్, 2 కాళ్ళు ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తే మొత్తం తోలు వచ్చేస్తుంది. చూసా చెప్తున్నా అంతే, ట్రూ ట్రాన్స్లేషన్ ఇక్కడ అంతే. ఏంటండి మీరు మరి ఇంత విడమరిచి ఎక్స్ప్లెయిన్ చేస్తే విజువల్స్ మైండ్ లో తట్టుకోలేకపోతున్నా నేను. అసలు కప్పలు ఇటు తిప్పడం ఏంటి, అది కూడా లైవ్ కప్పులు ఇట్లా. ఇప్పుడు మీరు వెజిటేరియన్, మార్కెట్కి వెళ్ళారు, బెండకాయలు తీసుకుంటారు, తుంచి చూస్తారా? బెండకాయలు అయితే తుంచి చూస్తారు, కప్పలను అయితే చూసి తినరా? పాపం ఎలా అండి తింటారు ఇట్లా తిప్పి నిజంగా పొయ్యి మీద వేసిస్తారా వాటిని? ఇది చెప్తే మళ్ళీ ఎట్లుంటుందో కానీ కొన్ని నేను చూడలేదు, నేనైతే లైవ్గా చూడలేదు, నేను కూడా వీడియోస్ చూసాను. కప్పని లైవ్గా తీసుకుని వచ్చి సూప్లో వేసేస్తారు, దాన్ని తింటారు కూడా అట్టనే. నేను తినేది ఏం తెలుసా, లైవ్ నేను ష్రింప్ తింటా. ష్రింప్ అంటే మన రొయ్యని తీసుకుని, నేను మళ్ళీ నన్ను తిట్టుకోకండి ప్లీజ్, మనం ఒకటి మనం తిట్టుకోవద్దు చెప్తున్నా, ఓకేనా? సో అది తీసుకుంటా, ష్రింప్ తీసుకుని మంచి ఇట్లా మసాలాతో ఉన్న సూప్ ఉంటుంది, దాంట్లో వేస్తా, బతుకున్నది వేసిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత అది మొత్తం ఇట్లా తోలంతా వచ్చేస్తుంది ష్రింప్. దాని తోలు తీసుకుని దాంట్లో ఒక డిప్పింగ్ ఉంటుంది, పీనట్ ఉంటుంది, దాన్ని తింటా, బాగుంటుంది. అక్కడ దాకే నాదైతే, అక్కడ దాకే. ఇంక నువ్వు కప్ప తింటావు కదా, నువ్వు పాన్ తింటావు కదా అని అయితే మీరు నన్ను అడగద్దు. బట్
బట్ అవి తింటారు నిజంగానే. ష్రింప్ నేను కూడా తిన్నా. మీరు కాదండి, పాములు, కప్పలు, తేళ్ళు, జెర్లు. పాముది అంటే నాకు కొంచెం ఎక్స్ప్లోరేషన్ కొంచెం ఇష్టము. మీకు రంజిత్ ఆన్ వీల్స్, రంజిత్ వచ్చాడు మా దగ్గరికి, మా ఇంటికి కూడా వచ్చాడు అతను. ఈజ్ వెరీ నైస్ పర్సన్. అతను నేను కలిసి ఒకరోజు అలా వెళ్దాం అని చెప్పేసి వెట్ మార్కెట్కి వెళ్ళాం. పాముని ఇట్లా ఎలాడదీశారు, నేను పట్టుకుని ఇట్లా కూడా చూపించారు. రంజిత్ వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్. ఆయన కూడా కొంచెం హెసిటేటెడ్ ఉన్నాడు, మీ అమ్మ రావాలా అని చెప్పేసి. బట్ పాములు ఏమైనా బతుకున్నవే తింటారు, తినేది మంచి తినాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. నువ్వు పాము తింటున్నావు, కప్ప తింటున్నావు కాదు, లైవ్ ఫ్రెష్ ఇట్లా ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ అంటారు, ఇట్లా ఆర్డర్ ఉంటాయి కానీ అట్లా ఉండదు. అంటే ఫ్రెష్ తినాలి. ఇట్లా ఇందా చెప్పా, ఇట్లా విజువల్ ఇట్లా. కప్పలు కూడా ఓకే, పాములు బతుకున్నాయి అంటే ఇట్లా ఇట్లా ఊగులాడుతుంటాయి కదా, అవి ఫ్రెష్ తినాలి కదా మరి. లేదు, ఒక వాటర్ టబ్లో నేను ఎప్పుడైనా చూపిస్తా, వాటర్ టబ్లో వేసి ఉంటాయి, ఇట్లా రౌండ్ రౌండ్ తిరుగుతాయి, రౌండ్ రౌండ్ తిరుగుతాయి, ఇట్లా బయటికి అయితే ఇట్లా రాదు. యాక్చువల్లీ ఒకటి తెచ్చినట్టున్నా, వద్దు నన్ను వదిలేయండి. ఇప్పుడు సడన్ గా వచ్చా. నెక్స్ట్ టైం మీకు ఏజ్డ్ స్నేక్ వైన్ ఒకటి, స్నేక్ వైన్ మీకు ఇట్లా గిఫ్ట్. మామూలు వైన్ కూడా తాగరు, స్నేక్ వైన్ మీకు ఒకటి ఇట్లా గిఫ్ట్. వద్దు నన్ను వదిలేయండి. ఇట్లా మీరు యవ్వనంగా ఇట్లా వద్దు మహాప్రభు, నేను యవ్వనంగా లేకపోయినా పర్లేదు, ఎటైనా పోయినా మీరు ఇప్పటికీ అసలు మేడం అంతే అన్నట్టున్నారు కదా. నెక్స్ట్ మీకు ఇట్లా వైన్లో చేసిస్తే మీకు మీరు అంతే. అలాంటి వైన్లు తాగి బ్రతికే కంటే ఏం లేకుండా చచ్చిపోయినా పర్లేదు నాకు, వద్దు. నిజంగానే అండి, మీరు ఇంత కామెడీ. నేను ఒక్కసారి ఇది ఒక్కటి, ఆ పాము ఉంది కదా, ఆ పాము తీసారు, ఇట్లా తీసిన తర్వాత పెడతారు కదా, మరి అక్కడే కట్ చేయించాలి కదా. కట్ చేయించిన తర్వాత వాడి డిస్క్రిప్షన్ అనమాట, చిగబుయా అంటే పైన తోలొద్దు తీసి అని చెప్పేసి. నాకు కొంచెం దోకొచ్చేస్తుంది అప్పటికే, కానీ మన వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి అట్లనే ఉన్నా అనమాట. అయితే తీసాడు, మంచి తీసేసాడు. అయితే మనం తల తీసేస్తాం కదా, తల కావాలంట. దట్ ఈస్ చేప తల తిన్నట్టు పాము తల కూడా తింటారు. ఇవన్నీ అంటే వితౌట్ ఇది దాంట్లో అంటే విషయం అంతా లేనివి తింటారు. విషం తింటే ఎందుకు తింటారులేండి, వాళ్ళే విషపూరితంగా తయారయ్యారు. మళ్ళీ ఇంక విషం తీసిన తర్వాత వాడు కొట్టడం స్టార్ట్ చేశాడు. చైనీస్ వాడు సీరియస్ అయ్యాడు. వెయిట్ అన్నాడు చైనీస్ లో. దెన్షా అన్నాడు. దెన్షా అంటే వెయిట్ అన్నాడు. దెన్షా షమా అని చెప్పేసి అంటే చిగ దాదా బుయాదా షావదా అని చెప్పేసి అన్నాడు. ఇంత భాష అర్థం కాదు. చిగ దా అంటే ఇంత పెద్ద గొట్టకు చిన్న గొట్టు మావాడు తిరుగుతుంది అన్నాడు. పాముని ఇట్లా చిన్న వాడు కొట్టించుకొని తీసుకుని వెళ్ళాడు. వాడు ఇట్లా కవర్లో వేసుకుని ఇట్లా ఏ అని చెప్పేసుకుంటూ వెళ్ళాడు. అంటే వాడు ఇంటికి వెళ్ళినాక మనకి ఫీస్ట్ ఉందని చెప్పేసి. ఇంకెందుకు రా వైరస్లు అవి ఇవన్నీ ఇట్లాంటివన్నీ తిని పక్కనే మన మీద నెట్టేసి అన్ని రోగాలు తీసుకొచ్చి మన మీద.